ఈ ఊరిలో ఎన్నైతే ధార్మిక స్థలాలున్నాయో వాటన్నింటినీ శుభ్రం చేయించండి. అలాగే. ఆ స్థలాల్లో దేవుడు వెలిశాడని అబద్ధపు పుకార్లు పుట్టించండి. అప్పుడు జనాలు ఆకర్షితులై వాళ్ళ కోరికల్ని ఏకరువు పెట్టడానికి పరుగెత్తుకుంటూ ఇక్కడికి వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ నుంచి చందాల పేరుతో, కానుకల పేరుతో, దానాల పేరుతో డబ్బులు వసూలు చేద్దాం. దాంతో ఈ ప్రదేశాన్ని ధార్మిక క్షేత్రం చేద్దాం. ఇక ఎక్కడైతే ధర్మ ప్రభుత్వం ఉంటుందో అక్కడ చిన్న జాతి వాళ్ళకి ఏమాత్రం విలువే ఉండదు. ఇది మంచి ఉపాయం. మొదట పన్ను విధించటం, తర్వాత ధార్మిక స్థలాల మహత్యం పెంచటం. ఇది భలే ఉంది స్వామీజీ. స్వామి, ఆ భీమాబాయి మరోవైపే వస్తుంది. వీళ్ళు పన్ను కట్టాలన్న నిర్ణయాన్ని మార్చుకోలేదు కదా. ఆగు, ఆగక్కడే. ఏమైంది భీమాబాయి? ముందు పన్ను కడతానని చెప్పి మళ్ళీ మనసు మార్చుకున్నారా? చూడు, నీకు మర్యాదగా చెప్తున్నాను. ఒకవేళ నీ భర్త, పిల్లలు, మొత్తం కుటుంబం క్షేమం కోరుకుంటే నువ్వు పన్ను కడతానని ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాని మీద స్థిరంగా ఉండు. తెలిసిందా? నన్ను క్షమించండి. నా కుటుంబం తరపున మీ అందరికీ నేను దండం పెట్టి క్షమాపణ కోరుతున్నా. చూడండి, ఇప్పటిదాకా ఏమేం జరిగిందో. అంటే నా కొడుకు భీమా ఇంకా నా భర్త కారణంగా ఏవైతే ఇబ్బందులు మీరందరూ పడ్డారో వాటి కోసం క్షమాపణ కోరుతున్నాను. పన్ను ఎంత కట్టాల్సినా మేము కట్టేస్తాం. కానీ నాదొక విన్నపం. నా పిల్లల్ని, నా భర్తని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. నేను ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టొద్దు. అలా అంటుందేంటి నేనున్నా లేకపోయినా కూడా అని? ఏం అర్థం కావడం లేదు. అంటే ఈమె ఎక్కడికైనా వెళుతుందా? అరే మంగేష్, ఎవరికి తెలుసు, భీమరావు దీనికి లేనిపోని ఆశలు పెట్టాడేమో. అందుకే ఇది సప్త సముద్రాలు దాటి వెళ్ళాలనుకుంటుంది. మీరు భలే చెప్పారు సిద్ధాంతి గారు. ఇప్పుడు ఎలా ఉంది అత్త? ముందు కంటే కాస్త పర్వాలేదు. ఇంతకీ మీ ఇద్దరికి పరీక్షలు ఎప్పుడు? అత్త, ఇప్పుడు పరీక్షలు ఉంటాయిలే. ఇందులో ఆనందపడాల్సిన విషయం ఏముంది? భీమ్, నీకు ఆనందమేలే. నేను నా గురించి చెప్తున్నాను. ఆనంద్, చదువుకోవడం మంచిదే కదా బాబు. అత్త, ఇదిగో ఈ కొబ్బరి నీళ్ళు తాగు. దీంతో నీకు బలం వస్తుంది. తర్వాత తాగుతాను. అమ్మ ఎక్కడుంది? భీమ్, అమ్మ వంటలు చేస్తుంది. అది కూడా బోలెడు అన్ని వంటలు వండుతుంది. మంజుల, ఈ పాలు తీసుకొని దీంట్లో పోయి. ఈలోగా ఉల్లిపాయలు కొయ్యి. అన్నయ్య, ఈరోజు మనందరికి విందు భోజనం తెలుసా? అమ్మ మనందరికి ఇష్టమైన కూరలు వండింది. ఇంకా పాయసం కూడా చేసింది. ఎందుకో మరి తెలీదు. కానీ వదిన ఏం చెప్పిందంటే ఈవేళ నుంచి రోజు అందరికి ఇష్టమైన కూరలు వండుతానంది. రోజునా? ప్రతిరోజు అందరికి ఇష్టమైన కూరలు ఉండాలంటే చాలా ఖర్చు అవుతుందిగా అత్త.
ఇదిగో బాలన్నయ్య, అమ్మ హఠాత్తుగా ధనవంతురాలు అయిపోయి ఉంటుంది. రండి కాళ్ళు కడుక్కుందాం రా. భీమ్ భీమ్, నాకేదో అనుమానంగా ఉంది. మీ అమ్మ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు. తొందరగా రా. నిన్ను ఒక్క పని కూడా సరిగ్గా చేత కాదు. ఆ బియ్యం అన్ని కింద పడేశావు. రేపు అత్తారింటికి వెళ్ళాక ఎట్లా చేస్తావో ఏమో నువ్వు. అబ్బా తిట్టకమ్మా, నువ్వు పని చేయలేకపోతే పుట్టింటికి పారిపోయి వస్తాను. వచ్చి నిన్ను అడుగుతాను ఎలా చేయాలో. ఒక్కడు కొడతా నిన్ను. అత్తారింటి నుంచి పారిపోయి వస్తావా నువ్వు? జీవితంలో ఎప్పుడు అలాంటి ఆలోచన రానివ్వద్దు. చూడు, ఒక విషయం బాగా అర్థం చేసుకో. పెళ్ళైన తర్వాత అత్తారిల్లే ఆడదానికి సొంత ఇల్లు అవుతుంది. అయినా ఎవరిది ఏం నమ్మకం మంజులా? ఎవరు ఉంటారో ఎవరు పోతారో. అందుకే మంజులా, మనకి సమయం ఉన్నప్పుడే అన్ని పనులు నేర్చుకోవాలి. సరేనా? పద. బిమా చూసావా? చూడు బిమా, అందరికి ఇష్టమైన వంటలు చేస్తున్నాను నేను. ఇంకా మీ నాన్నకి ఇష్టమైన బంగాళదుంపల వేపుడు చేస్తున్నాను. ఇదిగో అయిపోయింది. కాస్త తిని చూసి రుచి ఎలా ఉందో చెప్పవా? రారా. మంజులా అక్క, నిన్ను అత్త పిలుస్తుంది, వెళ్ళు. అమ్మా నేను వెళ్తున్నాను. రా కూర్చో. తిని చూసి చెప్పు ఎలా ఉందో. ఎలా ఉంది? ఇంకా నీకోసం బాల అన్నయ్య కోసం నేను. నువ్వు బానే ఉన్నావా? ఒకవేళ భీమాకు అనుమానం వచ్చిందంటే వీడు ఏదో విధంగా కూపి లాగుతాడు. అందుకని నేను వీడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా జాగ్రత్త పడాలి. నేను బానే ఉన్నాను నాన్న, నేను బానే ఉన్నాను. నువ్వు దిగులు పడకో. ఇప్పుడు మందు కూడా వేసుకున్నాను నేను. కాస్త తలనొప్పిగా ఉంది కానీ బానే ఉన్నాను. ఎప్పుడూ తలనొప్పి వస్తూనే ఉంటుందిగా. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. ఇదేగా, మా అమ్మ పైసా పైసా చూసి ఖర్చు పెడుతుంది, కానీ ఇప్పుడు ఇంత ఎలా ఖర్చు పెడుతుంది అని. అయితే విను. నేను ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఒకవేళ భగవంతుని సంతోషపెట్టాలంటే అప్పుడు ఇలా రకరకాల వంటలు వండి ఆయనకి నైవేద్యం పెట్టాలంట. అప్పుడు దేవుడు సంతోషపడతాడంట. ఇప్పుడు నాకైతే నా భర్త, నా పిల్లలు, మీరేగా నా సర్వస్వం. అందుకే నేను అనుకున్నాను, నేను కూడా విడివిడిగా మీ అందరికీ నచ్చిన వంటలు వండి మీ అందరినీ సంతోషపెడదామని. అంతే. అమ్మా, ఇప్పుడు నాన్న ఇంట్లో లేడు. నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని వంటలు చేస్తున్నావు. మరి నాన్న కూడా తింటే బాగుంటుందిగా. నా తెలివి చూడు. ఆ సంగతి అసలు నాకు గుర్తులేదు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడెలా? సరే, ఒక పని చేద్దాం. అన్నం తీసుకొని కలిసి మీ నాన్న దగ్గరికి వెళ్దాం, సరేనా? ఆయన అక్కడే భోజనం చేస్తారు. నాన్న కూడా సంతోషపడతారు. సరే అమ్మా, నువ్వు వండిన వెంటనే తీసుకెళ్దాం.
రామ్జీ, ఏంటి సేట్ గారు? మిగతా వాళ్ళందరూ పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోయారు. నువ్వు ఇంకా పని చేస్తూనే ఉన్నావా? నువ్వు చేసే నీ పని పట్ల శ్రద్ధను చూస్తుంటే నా మనసులో నీ మీద ఎంతో గౌరవం పెరుగుతుంది. నువ్వు రిటైర్డ్ సుబేదార్ అయ్యిండు కూడా నీ కుటుంబం కోసం ఈ పని చేస్తున్నావు. ఇది చాలా గొప్ప విషయం. నేను అందరి ముందు నీతో ఈ విధంగా మాట్లాడలేను, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. నా నిస్సహాయతను నువ్వు అర్థం చేసుకోవాలి. సేట్ గారు, తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. నేను ఎప్పటి నుంచి అయితే ఇక్కడ పనిచేస్తున్నాను అప్పటి నుంచి చూస్తున్నాను, మీరు మీ కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తారు. పైగా మీ ఇళ్ళు ఇక్కడికి ఎక్కువ దూరం కూడా కాదు. కొంత సమయాన్ని కుటుంబానికి కూడా ఇవ్వండి. కుటుంబం తోడుగా ఉంటే జీవితం సఫలం అవుతుంది. పైగా మీకు ఎలాంటి నిస్సహాయత కూడా లేదు ఇంటికి దూరంగా ఉండి ఇక్కడ పనిచేయడానికి. బాగా చెప్పారు మీరు. మీరు మీ కుటుంబం దగ్గరికి రాలేకపోతే ఏంటి? ఇదిగో చూడండి, మీ కుటుంబమే మీ దగ్గరకు వచ్చింది. కానీ మీరు ఇద్దరు ఇక్కడికి... నాన్న, అమ్మ ఈరోజు మన ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమైన వంటలు వండింది. మరి నాన్నకి పెట్టకుండా మేమందరం కలిసి ఎలా తింటాము? మీరు చేతులు కడుక్కొని రండి, నేను భోజనం వడ్డిస్తాను. ఏటివ్వ అయ్యగారు, ఇక్కడ కూర్చోవచ్చా? సేటుగారు, నాకు తెలుసు మీరు చిన్న జాతి వాళ్ళ తినే భోజనాన్ని మీరు ఎప్పటికీ తినరని. కానీ నాన్న చెప్తాడు, తినే ముందు అందరినీ ఒకసారి తప్పకుండా అడిగి తినాలంట. అవును బాబు, మీ నాన్న ఏదైతే నేర్పించాడో అది నువ్వు జీవితాంతం గుర్తుంచుకో. కానీ చిన్నతనంలో నాకు ఏదైతే నేర్పించారో దాన్ని నేను మార్చుకోలేను. మీతో కలిసి నేను ఎప్పటికీ భోజనం చేయలేను. కానీ మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరందరూ ఇలాగే కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని. ఇప్పుడిదే మాకొచ్చిన కష్టం. మేం కలిసి ఉండే అదృష్టం లేదిక. ఇదిగో ఊడది. సరే, అది నీళ్ళెక్కడ తేవాలి? అక్కడ మోరి పక్కన. అక్కడ ఇప్పుడే తెస్తారా? మీరది విప్పి పెట్టండి. రామ్జీ చెప్పింది నిజమే. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తాను. నా కుటుంబానికి కూడా సమయం కేటాయించాలి. సేట్ గారు, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడు కొన్ని రోజులు ఆయన కాస్త ముందు వదిలారంటే వేళకింటికి రాగలుగుతారు. కానీ రామ్జీయే స్వయంగా కోరుకున్నాడు తను ఎక్కువసేపు పనిచేసి డబ్బు సంపాదించాలని. అయినా ఇదంతా తను మీ అందరి కోసమే చేస్తున్నాడు. నాకు తెలుసు. కానీ ఇప్పుడు కొంతకాలం లేదా కొన్ని రోజులు డబ్బులు సంపాదించడం కంటే ఆయన ఇంటి దగ్గర ఉండడమే ఎక్కువ అవసరం. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సరే. ఇంకొక విషయం అయ్యగారు. ఏంటి? ఈ విషయం ఆయనకి తెలియకూడదు. నేను ఆయన కోసం అనుమతి అడిగానని. అలాగే చెప్పలేండి. ఏంటిది భీమాబాయ్? ఏది? ఇది నువ్వు నీ భర్తని సమయం ఇవ్వమని అడుగుతున్నావు.
పైగా దాని గురించి అడిగితే నాకు తెలియదు అంటున్నావు. ఎందుకలా? ఏం లేదు, ఊరికినే. ఊరికినే ఏంటి భీమాబాయ్? నేను నిన్నే అడుగుతున్నాను. ఇన్నేళ్లుగా నేను నీతో కలిసి ఉన్నాను. నీ గురించి బాగా తెలుసు, అర్థం చేసుకున్నాను. గుర్తుందా భీమాబాయ్, ఎప్పుడైతే మనకి పెళ్ళయిందో ఆ మరుసటి రోజు నువ్వు నీ చేతి మీద పేరు రాయించుకున్నావు, రామ్జీ మాలోజీ సత్పాల్. అప్పుడు నేను ఆంగ్లేయుల సైన్యంలో సిపాయిని. సిపాయి నుంచి సూబేదార్ని అయ్యాను, రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ సుబేదార్ రామ్జీ మాలోజీ సత్పాల్. ప్రతి మంచి చెడు అన్ని వేళలా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈరోజు వరకు నువ్వెప్పుడూ నన్ను ఆక్షేపించలేదు. కానీ ఈరోజు హఠాత్తుగా నువ్వు నాకు సెలవు ఎందుకు అడుగుతున్నావు? అది కూడా నాకు చెప్పకుండా. అలా ఎందుకు భీమాబాయ్? నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? సేట్ గారికి చెప్పగలిగిన దానివి నాకు చెప్పలేవా? ఎందుకు చెప్పను? చెప్తాను, తప్పకుండా చెప్తాను. నేను మీ భార్యని. మీతో కలిసి సమయం గడిపే హక్కు నాకుంది. మీరు జీవితంలో ఎప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. నా ముందే సిపాయి నుంచి సుబేదార్ అయ్యారు. ఆ తర్వాత సుబేదార్ నుంచి రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్. ఇప్పుడు అనుకుంటున్నాను, ముసలితనంలో మీతో కొంచెం సమయం గడపాలని. కానీ మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారా ఏంటి? తిరిగి నాకే నచ్చ చెప్తారు. భీమాబాయ్, డబ్బులు సంపాదించడం అవసరం. పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు ఖర్చులుంటాయి కదా భీమాబాయ్ అని. అందుకే చెప్పలేదు. అందుకే తిన్నగా సేట్ గారికి చెప్పాను. ఎవరన్నారు నువ్వు ముసలిదానివి అయ్యావని? నేను ముసలోడినయ్యానని. ఇప్పుడే మన జీవితం మొదలైంది. చాలా జీవితం మిగిలింది. 100 ఏళ్ళు బతుకుతాం మనం. నాకు రేపు కాదు, ఈ రోజే లెక్క. సరే అయితే ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్పినా వింటాను. ఇప్పుడు సంతోషమేనా? ఇక నుంచి పనితో పాటుగా సెలవుల గురించి కూడా దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పుడైనా నవ్వు భీమాబాయ్, నవ్వు. వెళ్దామా? భీమా ఎదురు చూస్తూ ఉంటాడు.